వచ్చి వాడతారు. అందరికీ శరాతి బిడ్డలారా, ఇక మరి ఇండల సంసారం ఎట్ట ఉంది, మరి రాజకీయ సంసారం ఎట్ట ఉంది, లోకం మీద ఏం జరుగుతుంది, బాగుతుంది ఏందో ఇవాళ మన గమ్మతి పనులు చూసుకుందాము. చలో పోదాం పారి, ఆ తలకాయ మాత్రం దేవుని పట్టుకుందాం పారి. రేవంతం కేక కడియం కాక, మోడీ బానిసలు వీలేనా, అడ్డంగా బుక్ అయిన కేటీఆర్ 1000 కోట్ల భూతంతా, రేవంతం మీదకి రెచ్చిపోతున్న కాంగ్రెస్ కార్యకర్తలు, ఓహో మందు తాగితే బండి నడవదు, వారేవా మంత్రుల మైకంలో రైతు బంధు పైకం నిజమేనా, ఉన్నది ఉండగా ఉయ్యూరు మీద మేడూరు వచ్చి పడ్డట్టు ఇక మరి కార్యం నీ దండం పెట్టి కాకపడుతుండు. మరి ఎందుకో ఏం కదా మరి రేవంతమయ్య మీద రేస్ కప్పిట్టో రెచ్చిపోతుండు, ఏందో చూద్దాం పై. ఉద్యోగికి ఊరు లేదు, ముష్టివానికి ఇల్లు లేదు, నా మనానికి మందు లేదు అనుకుంటా గడియ పురుషతు లేని కడియము గంట కొట్టి చెప్తుండల్లో, ఏందో ఇందాం పారి. ఇక కానీ నీ కొల్లపురవు కడియమనా మగాడవైతే ఒక్క సీటు గెలుచుకో అంటున్నావు రేవంత్ రెడ్డి గారు. మల్కాజ్గిరి పార్లమెంటు నుంచి మీరు ఎంపీగా ఉన్నారు నిన్నటి వరకు. మరి ఆ మల్కాజ్గిరి పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ ఒక్క అసెంబ్లీ సీట్ అయినా గెలిచిందా? మరి నువ్వు అంత మగాడివైతే 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక్క అసెంబ్లీ సీటు నువ్వు ఎందుకు గెలుచుకోలేకపోయినావు? ఇక నిన్న మన రేస్ కప్పిట్టలాగా రెచ్చిపోయి నీకు దమ్ముంటే పార్లమెంటు ఎలక్షన్లలో ఒక్క సీట్ అయినా గెలిచి నీ మగతనం నిరూపించుకో అని కేటీ రావులు అన్న మీదకి సవాల్ ఇస్తే కదా రేవంతం అన్న. అగ్గో గందుకే గీ దుకాణం ముంగడేసుకుంటూ కడియం అన్నా శ్రీహరి అన్న అంత ఖచ్చితంగా రేవంతం సారు ఎగిరి దుంకిండంటే ఖచ్చితంగా మొగోడిని అనిపించుకుంటట్టే ఉండే పార్లమెంట్ ఎలక్షన్లల్లా. ఏమంటావే, నిజం కాదంటావా? నిజంగా నీవు అంత మొగాడివైతే, అంత గొప్పవాడివైతే రేపు తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలను గెలిచి చూపించు, నీ మగతనాన్ని నిరూపించుకో నీ భాషలోనే. నేను వాడొద్దు ఆ పదాన్ని, కానీ తప్పడం లేదు. నీ భాషలోనే తెలంగాణలోని 17 ఎంపీ సీట్లను గెలిపించుకొని నీ మొగతనాన్ని నిరూపించుకో. ఏందే కార్యమన్నా మళ్ళా అదే మాట తిరిగి వేస్తున్నావు. ఉప్పు మగపోడు ఊరెళ్దామంటే రెప్పలేనివాడు రేపు వెళ్దామన్నాడట వెనకడికి నీకేస్తుంటాడు. ఆయన ఇప్పుడే మీ కారు పార్టీ లీడర్లను మీరు మిట చూస్తుంటే పొతం పెట్టినట్టు తెంపు లేకుండా శరీగా చేయించుకుంటుంటే మీకు గానొస్తలేదా అనే కార్యమన్నా? మళ్ళా అంత దూరం పోయినావు, మొగతనం దాకా పోయినావు. మా రేవంత్ మొగోడు కాబట్టే కారును ఖాళీ చేస్తున్నా అనుకొస్తుండే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఏందో ఏమో అనే కార్యమన్నా. ఇప్పటిదాకా మా అన్న జగన్ పొత్తుల తిని కడకు నెవరు పెట్టిండు. ఏపీలో అభివృద్ధిని పక్కేసి పాడబెట్టిండు. పెత్తాల నా చేతికి అభివృద్ధి అంటే ఏందో నేను చూపిస్తా అని ఓడింది అడ్డంబేది గారు. ఆయన చిన్న సనాలు చెల్లె శరీర శరం మామూలుగా చూద్దాం పై. ఊరిసిన పుండుపై ఉప్పు చల్లినట్టు నోరు తెరిస్తే శల్య షర్మిల అన్న జగన్ను గంజిల ఈగను తీసేసినట్టు తీసేసి మాట్లాడుతున్నదని లోకం అంతా గెలిచిపారింది కదా అనులా. మా అన్న జగను రాష్ట్రాన్ని అభివృద్ధి చేయమని గజనెక్కిస్తే తన ఇల్లునే చక్కబెట్టుకొని మంది నోట్లో మట్టి కొట్టిండు కాబట్టే నేను ఈ నిర్ణయం తీసుకుంటున్నా అని చెప్పుకొస్తుందిలా. ఇక కానీ అమ్మ షర్మిలమ్మ అభివృద్ధి గురించి కాంగ్రెస్ పార్టీ చాలా చిత్తశుద్ధితో నిలబడాలి అని నిర్ణయం తీసుకున్నాం కాబట్టే రాబోయే 1వ తేదీన తిరుపతిలో ఒక సభ పెట్టి ప్రత్యేక హోదా డిక్లరేషన్ ఒకటి కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేయబోతుంది. ప్రత్యేక హోదా డిక్లరేషన్ ఎందుకు అవసరమో అందరికీ తెలుసు, కానీ అంత ముఖ్యమైన ప్రత్యేక హోదా గురించి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అసలు ఊసే లేకుండా పోయింది. మరి ఆనాడు అన్న జగన్ పాదయాత్ర చేసుకుంటా మోడీ మెడలు వంచి ఏపీకి ప్రత్యేక హోదా తీసుకొస్తా అని ప్రమాణం చేసిన మాట ఇప్పుడు ఉచ్చిబుర్రే అయ్యిందని శల్య షర్మిల గరానికి వస్తుందిలో. మా బుద్ధిమంతులాడే వాళ్ళ రాజకీయ అవసరాల కోసం ప్రత్యేక హోదా గురించి పదే వాడుకున్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ప్రత్యేక హోదా ఊసే లేకుండా పోయింది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా అంటే ఆ రోజు బీజేపీ పార్టీ చెప్పిన మాట లేదు, 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తాము అని మోడీ గారు అదే పనిగా తిరుపతిలో సభ పెట్టి మేము 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తాము అని ఎంతో భక్తి ఉంది నాకు అని చెప్పుకునే మోడీ గారు తిరుపతి పుణ్యక్షేత్రంలో మాట ఇవ్వడం జరిగింది. ఇన్నారులా ఏ
స్థలంలో అయితే గతంలో మోడీ సారు మీటింగు పెట్టి ప్రత్యేక హోదా ఇస్తానని మాట తప్పిండో గదే తిరుపతిలా 1 తారీఖు నాడు సభ పెట్టబోతుందట. ఇంతవరకు ఏపీకి పట్టు అని 10 పరిశ్రమలు కూడా జగన్ దేలేదు కాబట్టి నిరుద్యోగులు పొరుగు రాష్ట్రాలకు వలసలు పోతుండ్రని వామ్ము చిన్న సన్నగంటలు ఎదురు కోపం మీద షర్మిలకు. డిఎస్సి అన్నారు, మెగా డిఎస్సి అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక దగా డిఎస్సి ఇచ్చారు. 2,30,000 ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు. ఏపీపీఎస్సీ ద్వారా ప్రభుత్వ శాఖల్లో భర్తీ చేసిన ఉద్యోగాలు కనీసం ఈ 5 సంవత్సరాలలో కనీసం 2-3 వేల ఉద్యోగాలు కూడా కాదు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు. మళ్ళీ అది ఒక దగాయ్. ఇలా అందరినీ బిడ్డల్ని ప్రజల్ని మోసం చేసుకుంటూ పోతే ఇక మీకు విలువేముంటుంది, మీకు క్రెడిబిలిటీ ఏమున్నట్టు? ఇక అన్నతో పాటు నారా చంద్రయ్యను కూడా సరిపోనే అరుచుకుందుల్లా షర్మిలక. ఇగాని అమ్మ చంద్రబాబు గారేమో ప్రత్యేక హోదా మనకు సంజీవిని అన్నారు. నన్ను ముఖ్యమంత్రిని చేయండి, నేను నవ్యాంధ్రను చేస్తాను అన్నాడు. ఇన్ని మాటలు చెప్పిన చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యాక ప్రత్యేక హోదాను పూర్తిగా విస్మరించారు. ఇగో గిది కథ. నేను అందరికంటే తెలివి కలదాన్ని, ధర్మం న్యాయం సత్యం కోసము తోడబుట్టిన అన్ననే దూరం పెట్టిన దాన్ని. గందుకే ఉపాయం లేని వాళ్ళను ఊరు నుంచి ధర్మాలే అన్నట్టుగా ఇక ఈ 10 మంత్రాలు బాగానే పని కట్టుకొని చెప్తుంది. కానీ మరి ఆనాడు జగనన్న పాదయాత్ర చేసుకుంటా ఎదురైన వాళ్ళకు ముద్దులు పెట్టి నన్ను గెలిపిది, నాకు ఒక ఛాన్స్ ఇయ్యి, అవకాశం ఇయ్యి అని చెప్తుంటే ఇక మరి ఆడంగిరంగా మరి జగనన్న జైలుకు పోయినప్పుడు ఈ షర్మిలమ్మ కూడా చేపట్టి పాదయాత్రలో పాల్గొని ఎదురైన వాళ్ళకు శైలందించే కదా, మరి మర్చిపోయిందా ఏంది అని ఆనాడు చేతులు కలిపిన దోస్తుడు గీయాల అనుకొస్తున్నాడనులా గాముచ్చట. పాడైపోను గారా, నాకు తెలవకుండా పవన్ కళ్యాణం అయ్యా ఎప్పుడు 4వ పెళ్లి చేసుకున్నాడు అని ఇక దగ్గర సోపతిగాళ్ళు, సినిమా హీరోలు, వాళ్ళు వీళ్ళు, ఇంటి పక్కల వాళ్ళు, ఇంటి గాలి గత్తరైతున్నాడు అనులా. అరే ఎట్లా చేసుకున్నా ఈ 4వ పెళ్లి, ఏం కథ, మనం కూడా పోదాం పని చూద్దాం. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు, ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. ఓ మహానుభావుడా, గిలాసపాటి పెద్ద ముత్తైదువు 4వ పెళ్లి చేసుకున్నవాట. నీ అభిమానులు, నీ సోపతిగాళ్ళు మాకు చెప్పకుండా పెళ్లి చేసుకుంటూ పవన్ కళ్యాణము, మాకు చెప్పకుండా పెళ్లి చేసుకుంటూ పవన్ కళ్యాణం అని ఒకటే కారాలు మీరాలు నూరుతుర్రాట. గిజ్ఞం ఉంటుందా సారు? నీ కోసం ప్రారంభించే అభిమానులకు గిదేనా నువ్వు ఇచ్చే మర్యాద? ఇంతకు మరి ఎవరిని పెళ్లి చేసుకున్నావు సారు? జర మీ ఆమె పేరు ఏందో చెప్తే జర మరి గామాట కూడా నోసుకుంటారు. ఆ భాగ్యం మన కలిపి మరిగా. పవన్ కళ్యాణ్ అంటే 3 పెళ్లిళ్ళు 2 విడాకులు. అతని దృష్టిలో 4 పెళ్లిళ్ళు అంటాడు. మరి 4వ పెళ్ళం ఎవరో తెలియదు, జగనేమో నాకు తెలియదు. మరి 4వ పెళ్ళం ఎవరో తెలియదు, జగనేమో నాకు తెలియదు. మరి 4వ పెళ్ళం ఎవరో తెలియదు, జగనేమో నాకు తెలియదు. రామచంద్ర, మొగోళ్ళను పెళ్లి చేసుకోవడం ఏంటి సారు? అందులో మళ్ళా ఏపీ సీఎం జగన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి? నీ అన్యాయం పాడు. ఎక్కడి దాకానే ఉంచి ఎల్లమ్మ ఇళ్ళకినట్టు ఏది పవన్ అన్న గీ కాయగొరకు మాటలు. ఓ లాకవా ఊకనన్నా ఊకేశాని. ఇంకేం చెప్తావు చెప్పిగా. ఇదే విసుకొస్తుంది జగన్. లేని 4వ పెళ్ళవుటే నువ్వేరా, లేని 4వ పెళ్ళవుటే నువ్వేరా, లేని 4వ పెళ్ళవుటే నువ్వేరా, లేని 4వ పెళ్ళవుటే నువ్వేరా. ఊగవే పవన్ అన్న, ఇక నువ్వు చెప్పే మాటలకు రేపటి సంతి జగన్ చీర కట్టుకొని తిరగాలే అన్నట్టుగా మాట్లాడుతున్నావేందే నీ అంజారం పాడువడా అనుకుంటా. ఇక ఇంత దిగజాడు మాటలతోటి పవన్ కళ్యాణం అయ్యా ఏం రాజకీయం చేస్తుండు, ఇదే నా తరీగా అనుకుంటా ఒకటే దుమ్మెత్తిపోస్తున్నారట పవన్ కళ్యాణం. ఇక మరి చూడాలి ఈ పంచాది పాడైపోను. మరి రేపు మరి ఎందాక పోతుందో, ఏడికి దారి తీస్తుందో అని ఆగం అంగడంగడవుతున్నారట ఏపీ జనాలు. పవన్ కళ్యాణ్ అంటే 3 పెళ్లిళ్ళు 2 విడాకులు. అతని దృష్టిలో 4 పెళ్లిళ్ళు అంటాడు. మరి 4వ పెళ్ళం ఎవరో తెలియదు, జగనేమో నాకు తెలియదు. ఇదే విసుకొస్తుంది జగన్. లేని 4వ పెళ్ళవుటే నువ్వేరా, లేని 4వ పెళ్ళవుటే నువ్వేరా, లేని 4వ పెళ్ళవుటే నువ్వేరా, లేని 4వ పెళ్ళవుటే నువ్వేరా. మనము ఇప్పటిదాకా సూర్యగ్రహణం చూసినాము, చంద్రగ్రహణం చూసినాం, కానీ ఇక మరి గిసవని గ్రహణం మాత్రం మేము ఎప్పుడు చూడలేదని అనుకొస్తున్నారు. కథ ఏంటంటే బాగానే ఉంది, ముద్దుగానే చూద్దాం పని మనం కూడా.
ఇక ఇప్పుడు సూర్యగ్రహణము చంద్రగ్రహణం పడితే భూవ సర్వలల్లా కూర గిన్నెలల్లా గరకపోసలు వేసుకుంటాం. అవసరమైతే అనుమానం పోతట్టుగా ఆవు పంచకం తెచ్చుకొని ఇంటి చుట్టూ తమాషగా ముద్దుగా చల్లుకుంటాం. కానీ ఏపీలో ఏకంగా తాడిపత్రి అనే పట్టణానికే గ్రహణం పట్టిందని ఇగో వీళ్ళు ఏం చేసేదంటే ఇక వాళ్ళ నోట వాళ్ళే చెప్తారు. ఈరోజు నిన్నటితో మనకు తాడపత్రికి పట్టిన గ్రహణం ఎవరనుకుంటారు? మున్సిపల్ కమిషనర్ గారు నిన్నటితో బదిలీ అయినారు. అంటే మన తాడపత్రికి పట్టిన గ్రహణం వీడింది కాబట్టి ఈరోజు మనం అంటే మేమంతా తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లమంతా జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశంతో ఈరోజు శుద్ధి చేసుకుంటున్నాము. మనకు పండుగ వచ్చింది కాబట్టి ముగ్గులు వేసుకున్నాము, అదేవిధంగా శుద్ధి చేసినాము. మున్సిపల్ కమిషనర్ గారు ఆయన సక్రమంగా విధులు నిర్వర్తించింటే ఇప్పుడు మనం ప్రజలంతా కష్టపడే పరిస్థితి వచ్చేది కాదు. ఆయన విధులు సక్రమంగా నిర్వర్తించకుండా ఎమ్మెల్యే మాటలు వింటూ అట్లే షాడో ఎమ్మెల్యే మాటలు వింటూ మన తాడిపత్రి ప్రజలంతా కష్టపడే విధంగా చేసినాడు. తాడిపత్రి మున్సిపల్ కమిషనరు రవి పాల్ పతాకము ఎమ్మెల్యే పెద్దారెడ్డి మాటలే వినేదాటనులా. ఇక ఎమ్మెల్యే పెద్దారెడ్డి పడమంటే పండేదాట, లెమ్మంటే లేచేదాట, వంగమంటే వంగేదాట, కూసోమంటే కూసునేదాట. ఇగో ఈ రకంగా ఇక ఎమ్మెల్యే మాటలు ఇరుకుంటా జనాల బాధలు గోసలు పట్టించుకునేవాడు కాదట. ఇక బదిలీ అయ్యి మా నుంచి దూరం అయిందని ఈ రకంగా పీడ ఇరగడయిందని గోమూత్రం తెచ్చి ఆఫీస్లో ముద్దుగా చదువుకుంటున్నా అందరు వచ్చి. అంటే చూసిరా ఎన్ని ఇబ్బందులు పెడితే గింతమంది పని చేయడి పాటు చేయడి ఈ రకంగా కార్యం ముంగటేసుకుర్రు. అంటే కమిషనరు ఎంత సొక్కమైన శుద్ధపూసనో అర్థమవుతుందని ఈ ముచ్చట ఎరికైన జనాలు గుసగుస పెట్టుకుంటున్నారు ఆడనుల్లా. అక్క ఎందుకు పిల్లగా ఏడుస్తున్నావు ఒకటి అంటే ఏంటి మా వాళ్ళు కొడతారు అన్నట్టుగా వెనకటికో పిల్లగాడు. ఇక కథకే ఉందిర్రా ఈ కేటీఆర్ది కేసీరావయ్య గౌరాల కొడుకు రాములు గట్టినే ఏడుస్తున్నాడో తలుపు దగ్గర పెట్టుకో. ఇక చూద్దాం పది. దెబ్బ మీద దెబ్బ పడుతున్నదో అయ్యయ్యో ఓ రామచంద్ర, దెబ్బ మీద దెబ్బ పడుతున్నదో అయ్యయ్యో ఓ రామచంద్ర, కేటి రాములు గుండె అదురుతుందో అయ్యయ్యో ఓ రామచంద్ర. ఇక మరి కేసీరావు గౌరాల కొడుకు కేటి రాములు పిక్క ఎందుకు జంకుతుందంటే ఐఏఎస్ అరవిందం కేసులో ప్రధాన సూత్రధారి కేటి రాములు అని తేలుతున్నాడనులా. ఇప్పటికే ఫార్ములా ఈ రేసు రెరా బాలకృష్ణ కేసులో ఇన్వాల్వ్ అయ్యిందని ఇదంతా కేటి రాములు కనుసన్నల్లనే జరిగిందని గుసగుసలు వినపడుతుంటే ఇక ఇది జాగదన్నట్టు ఓఆర్ఆర్ టోల్ లీజు వ్యవహారంలో కూడా ఐఏఎస్ అరవింద్తో పాటు కేటి రాములు నామం కూడా చెమ్మచెక్కలాడుతుందట తెర మీద. ఇక ఇంత పెద్ద కథ సీఎం రేవంత్ అయ్య సిబిఐ ఎంక్వైరీ అనుమతులకు తలుపులు తీసి ఉంచితే ఇంకొక సత్యం కూడా బయటికి పోకుతున్నాడనుల్లో. పట్నం హైదరాబాద్లో అంబేద్కర్ యూనివర్సిటీ వెనకాల ఉన్న సర్కారు భూమిలో పెద్ద అధికారులే రిజిస్ట్రేషన్లు లేకుండా పర్మిషన్లు లేకుండా ఇష్టపూర్తిగా చట్టానికి వ్యతిరేకంగా ఇల్లు కట్టుకొని సంసారాలు చేస్తున్నారటనులా. ఇక ఈ భాగవతం అంతా తెర వెనుక ఉండి నడిపించేది కేటి రాములే అని గుసగుసలు వినపడుతున్నాయట. ఎక్కడ పోయినా కర్మం ఎదురుగానే వస్తుందన్నట్టు పాపం కేటి రాములకు నీ పాడైపోను ఎటు మళ్ళినా నలుదిక్కుల ఇగో ఈ పాపమే చుట్టుకుంటుందని ఒకటే గుసగుస పెట్టుకుంటున్నారట నిర్ణయాల జనాలు. ఎంత జరిగినా మిరియాలు జొన్నలకు సరిరావన్నట్టు నీ పాడైపోను గారా అని కాంగ్రెస్ కార్యకర్తలు ఎన్ని బొబ్బలు పెట్టినా ఏమైతుంది అన్నట్టుగా లెక్కే పెట్టలేరట ఈ కాంగ్రెస్ పెద్ద ముత్తైదువులు. మరి ఎట్లయితుందో ఏం పోదో ఈ పంచాయతీ పాడైపోను మోగుతుంది పో. కాంగ్రెస్ పార్టీ కన్నతల్లి అని సోనియామ్మను గుండెల్లో పెట్టుకొని పూజించుకున్నాం. కాంగ్రెస్ పార్టీ మా పంచప్రాణమని పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు సీఎం రేవంత్ సార్కు తోడు నీడగా చేదోడు వాదోడుగా ఉండి ఊర్లల్లా చరిత్రను ఇప్పి చెప్పుకుంటా ఇందిరమ్మ రాజ్యం ఎట్టుంటుందో ఎరక చేసుకుంటా పార్టీ జెండానే నమ్ముకొని ఊరూరా పార్టీ పతార పెంచుకుంటా ఎదుటి పార్టీ వల్ల ఎగతాళులు ఎదుర్కొంటా మేము తీరొక్క బదులాలు నిందలు మోసుకుంటా పార్టీని గెలిపిస్తే ఒరొక నిన్న మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీ గురించి తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళను ఇప్పుడు షెయి పార్టీలో ఏ రకంగా షరీక చేసుకుంటారు అని కాంగ్రెస్లో నికాసైన కార్యకర్తలు రేవంత్ మీదికి కయ్యానికి కాలు దూతురాటనుండా. ఇక ఎక్కడ వేసినా మన ఇంట్లో పాలిస్తే సరే అన్నట్టుగా మరి అంత బాగానే ఉంది. కానీ ఎరుకడికి అందరూ కారు ఎక్కితే బరువు ఆపలేక తుస్సుల గాలి పోయింది కారుది.
ఇక గా గతి మనకు రాగాల అనేది ఈ కాంగ్రెస్ కార్యకర్తల ఆంపాయమాడనులా ఇంటూ రావయ్యా ఓ రేవంతమయ్యా ఇది కూడా మరి మంచి మాట జర గమనించుకో మరి. వంకర టింకర బండి వచ్చింది ఓరోరి మొగడా వయ్యారాల బండి వచ్చింది సయ్యాడు కోరా అన్నట్టుగా ఇక ఆడకలుని దండం పెట్టి పొద్దున లేస్తే ఇదే రాగం ఎత్తుకుంటారు అట. ఎందుకంటే మరి ఆ బండిలో ఏం సత్యం ఉంది ఏం మహిమ ఉందో చూద్దాం మరి. ఇక ఇప్పుడు ఏ ఇంటికైనా 2 కిలోల బండి ఉండడం అనేది అందరికీ అవసరమే. కానీ పెళ్ళిళ్ళకు పేరంటాలకు దావతులకు కార్యాలకు ఫంక్షన్లకు పోయి పీకల దాకా తాగి ఇంటికి వస్తప్పుడు ఎన్ను మిన్ను ఏర్పడక నానా రకాల టక్కర్లతోటి ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. ఇక ఇదంతా మనం దినం టీవీలల్లో పేపర్లల్లో చూస్తూనే ఉన్నాం. కానీ ఇప్పుడు గసవంటి టక్కర్లు కాకుండా కొత్త బండి వచ్చిందటంలో మార్కెట్లకు. మందు దాగి మనిషి బండి ఎక్కితే ఆ బండి కదలదాట మెదలదాట. అంటే నువ్వు మందు తాగినవని ఆ బండి పసిగట్టి ఇంచు కూడా ముందుకు పోదాడనులా. అమ్మా మాగానే ఉంది మర్మం. అలహాబాద్లో మోతీలాల్ నెహ్రూ నేషనల్ ఇన్స్టిట్యూట్లో తయారు చేసినట్టులా ఈ బండిని. ఇక ఈ ముచ్చట తిన్నాక మా ఇంట్లో కూడా గిసవంటి బండి ఉంచే బాగుండనేది ప్రతి ఆడబిడ్డ కోరుకుంటారు కావచ్చు కదా అనులా. అంతేలే భర్తలకు తాగుడు తప్పుతుంది ఓ 4 పైసలు ఎరకబడతాయి అని మురుస్తా ఉన్నదట ఆడక్కరు. మరి చూడాలి ఈ బండి మరి ఎప్పుడు మార్కెట్లోకి వస్తుంది ఎప్పుడు కొంటారు అనేది మరి ముందు చూద్దాం. అయ్యా రేవంతమయ్యా డిసెంబర్ 9 తారీఖు నాడు చేస్తానన్న రైతు బంధు ఇంకా వేయకపోతే ఏందయ్యా నీ ఇదేనా నీ మర్యాద అనుకొస్తున్నారు ఊర్లో పొంటి జనాలు. ఇక సత్తమ్మ సొంటోళ్ళు యాదమ్మ సొంటోళ్ళకి ఏం పని 3 వారాల కదా ముచ్చట పెట్టుకుంటే ఇదే పని ఇలా మూత మోగిస్తారు. ఈ పంచాయతీ పాడైపోయింది. మరి ఓ రేవంతమయ్యా ఇద్దరు ఏం చేసావు మరి ఇలా కనిపెట్టి. అయ్యా నీ బాంచను రైతు బంధు ఎప్పుడు వేస్తావు సారు? ఓ సారు నీ బాంచను పంట పెట్టుబడికి అప్పు తెచ్చిన సారు తల్లి తీరు పిల్ల ఎత్తింది సారు. జర్రగా రైతు బంధు ముచ్చటైంది రేవంతం సారు అంటే పప్పు సారులో పోసు పెట్టినట్టుగా సీడ ఇంత పొడుగు మాటలు అంటుండు. ఇక రోజుకో మాట మాట్లాడుకుంటా డిసెంబర్ పోయింది, జనవరి పోయింది, ఫిబ్రవరి పోయింది. ఇక ఆఖరికి మార్చి నెలాఖరకు పడతాయి అని సీఎం రేవంతమయ్య చెప్పుకొస్తుండులా సల్లగా. ఇక ఈ ముచ్చట విన్నాక బీఆర్ఎస్ లీడర్లు ఏమనుకొస్తుందంటే రైతు బంధు పైసలు నేరుగా కాంగ్రెస్ మంత్రుల ఖాతాల్లో జమ అవుతున్నాయి అన్నట్టుగా చెప్పుకొస్తుండ్రులా. హబ్బా ఇక ఈ ముచ్చట మీద కోపం తెచ్చుకున్న రైతన్నలు ఇక ఏతులకు ఏరు పడితే నెత్తి కుంపట అయినట్టు కొత్తగా కూలబట్టిన రేవంతం సంసారం ఇచ్చుకపోయి బచ్చల పడు పడినట్టే ఉందని రైతు బంధు కోసం ఎదురు చూసే అన్నదాతలు ఆంబాయం వెళ్ళబోసుకుంటారు అడనుల్లా. పాపము ఎర్రమట్టి అడుగు బిడిస ఎత్తెను రాగం బొట్ల బొట్ల బోనం తెలంగాణ పానం శివసత్తుల సింధులో డోలు దెబ్బ దరుగులో తీరొక్కాటలోని దండం పెట్టి చిన్న జాతర చిన్న కథ 1,45,00,000 మంది పోయిందట మేడారంకు సమ్మక్క సారకం చూస్తందుకు. మరి గంతమంది పోయిర్రు. మరి పిరిబసలు పోయిరా లేకపోతే భక్తులు పోయిరా? మరి కట్నాలు కానుకలు ఏపాటు పడియో కలుసుకుందాం పని. అరే ఏంది బాగోతాము వనదేవతల కట్నాల ముచ్చట చెప్తారని ఏదో భోజనాల బంతులు చూపిస్తుండు అనుకునేరు సుమా. కాదురు వీళ్ళంతా పైసలు లెక్క పెడుతోళ్ళే. 518 ఉండీలల్లా 10 రోజుల పాటు ఈ పైసలే లెక్క పెడతారట అమ్మవార్లయ్య. హనుమకొండ జిల్లా టీటీడీ కార్యాలయానికి చేరుకున్న అమ్మవారి ఉండీలా కట్న కానుకలు ఈసారి ఏపాటు పడ్డాయి ఏంది ఏం కథ అన్నట్టుగా ఇక ఈ రకంగా ముంగటేసుకొని లెక్క పెడుతున్నాడనుల్లా భక్తులు. ఇక మరి పోయినసారి కంటే ఈ తేప బాగానే ఎక్కువనే బొచ్చ లాభం వస్తట్టుందని అధికారులు అంచనా చేస్తున్నారట. ఎందుకంటే ఈ పిరి బసల పుణ్యమా అని కొంతమంది మరి సమ్మక్క సారకం మీద ప్రేమతోటి అభిమానంతో భక్తితోటి పోయిరా లేకపోతే ఊరికనే మనకు పిరి బస్సు ఉంది కదా పోదాం వద్దాం అన్నట్టుగా మరి పోయిరా అనేది కూడా మరి ముచ్చట బయటపడేది అనేది కూడా 1,45,00,000 మంది భక్తులు పోయారు. కాబట్టి ఎంతమంది భక్తులు మరి కట్న కానుకలు సమర్పించారు అనేది కూడా ఇక 10 రోజులలో తేట తెల్లవచ్చింది అంటనుల్లా. కూర పాడైపోదు ఏం కూర ఎక్కడ ఏమిటి కొడుతుంది కూర చల్లకుండా. అరే
గదేంతో వేయలేదా అని అల్లవెల్లిగడ్డ అంటే నీ దండం పెడితే ఈ అల్లవెల్లిగడ్డ కథ పెద్దగుందుల్లో అంటే అల్లవెల్లిగడ్డ ధర కొండెక్కింది అనుకున్నారు. కాదు ఇంకో ముచ్చట కూడా ఉంది చూడు జర. ఇక ఇప్పటికే అల్లవెల్లిగడ్డ ధర కొండెక్కి కూర్చుందిరా. దేవుడా శంకర భగవంత నారాయణ ఎట చేద్దు ఏం కథ అని ఊర్ల పొంట జనాలు నెత్తికి చేతులు పెడుతుంటే ఇక కొంతమంది బద్మాషిగాళ్ళు అల్లవెల్లిగడ్డ కల్తీ చేస్తున్నాడనుల్లా బేగంపేట కాడ పోలీసుల కన్నాల పడ్డారట. ఇక చూడు కథ ఎట్లా ఉందో ఎంత ముద్దుగా ఉందో ఇలా భాగవతము. ఇక కిలోల కొద్దిగా ఈ అల్లవెల్లిగడ్డను కల్తీ చేసి మంది పానాలకు గండం అవుతుర్రులా ఈ బద్మాషిగాళ్ళు. ఇక మరి సర్కారు వీళ్ళ మీద ఏ రకమైన చర్య తీసుకుంటారో ఏం కథ కానీ సామాన్య జనాల పానాలకు గండం అవుతుర్రులా ఇటువంటి బద్మాషిగాళ్ళు. ఇక మీ నర్సయ్య తాత పట్టుకొచ్చిన శుద్ధులు ముచ్చట్లు గమ్మతి వార్తలు గీ బిడ్డలారా ఎట్లనే ముద్దుకున్నాయి. రేపు కూడా గిదే జాలకు వస్తే అంతమంది మీరు ఏం చేయాలో చూస్తూనే ఉండాలి. బాగానే చూస్తున్నా కానీ కింద కామెడీ బాక్స్లా ఏమైనా పెట్టుడు బిడ్డలారా మర్చిపోతారు. ఉంటా మరి క్షణాలు. గమ్మతి వార్తలు.